స్వాగతం. ఈరోజు మనం ఒక ఆమ్, చాలా ఆసక్తికరమైన కథ చూడబోతున్నాం. ఒక బౌద్ధ భిక్షువు గురించి. నమస్కారం. ఆయన పొట్టిగా ఉన్నారని అందరూ ఆట పట్టిస్తున్నా ఆయన మాత్రం చాలా స్థిరంగా ఉన్నారట. దాని గురించేనా? అవును, సరిగ్గా. గౌరవనీయులు లకుంటక భద్య కథ ఇది. లకుంటక అంటే మరుగుజ్జు అని కూడా పిలిచేవారట ఆయన్ని. ఓ. దాంతోపాటు పొగడ్తలు, నిందలు మనమీద ఎలా పనిచేస్తాయి, వాటికి అతీతంగా ఒక కొండలాగా స్థిరంగా ఎలా ఉండొచ్చు అనే దానిపై ధమ్మపదం నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం కూడా చూద్దాం. చాలా బావుంది. అంటే మన ఉద్దేశ్యం ఈ కథ, ఈ శ్లోకం నుంచి కొంచెం స్ఫూర్తి పొందటం, జ్ఞానం తీసుకోవటం. అవును, జీవితంలో ప్రశంసలొస్తాయి, విమర్శలొస్తాయి కదా. తప్పకుండా. వాటిని తట్టుకొని ఎలా నిలబడాలో ఇవి మనకు నేర్పిస్తాయేమో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఆ భిక్షువు కథలోకి వెళ్దాం. ఎవరి లకుంటక భద్య? ఏంటి ఆయన కథ? హ్మ్. ఈ భద్యగారు జేతవన విహారంలో ఉండేవారని మనకు తెలుసు. అవును. అయితే ఈ లకుంటక అన్న పేరు మాత్రం ఆయన పొట్టితనం వల్లే వచ్చింది. అవునా? అంటే ఆయన నిజంగా చాలా పొట్టిగా ఉండేవారా? అవును, బాగా పొట్టిగా ఉండేవారట. కాని చూడండి, ఆయన స్వభావం మాత్రం చాలా మంచిది. ఎంత మంచిదంటే ఎంత మంచిది! చిన్న భిక్షువులు కూడా, అంటే ఇంక కొత్తగా చేరినవాళ్లు కూడా సరదాగా ఆయన దగ్గరికొచ్చి ముక్కు గిల్లడం, చెవి పట్టుకోవడం, తలపై అలా సరదాగా తట్టడం. అయ్యో! అలా చేస్తూ, మామయ్యా బాగున్నారా, ఇక్కడంతా సంతోషమేనా లేక విసుగ్గా ఉందా అని ఆట పట్టించేవారట. అబ్బో! అంత చేసినా ఆయన కోప్పడేవారు కాదంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మనకైతే భలే చిరాకొస్తుంది కదా. ఖచ్చితంగా. కాని భద్యగారు అస్సలు కోపగించుకోలేదు, వాళ్ళని తిట్టలేదు, కనీసం మనసులో కూడా కోపం తెచ్చుకోలేదంటే అది గొప్ప విషయం. ఆయన ఎంత ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నారో కదా. నిజమే. ఆయన సహనం, ఆ స్థిరత్వం గురించి బుద్ధుడికి తెలిసినప్పుడు ఆయన భద్యను ఉద్దేశించి ఒక మాట అన్నారట. ఓ, ఏమన్నారు బుద్ధుడు? ఆయనన్నదేంటంటే, జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే అర్హతుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడాలనే ఆలోచనగాని, కోరికగాని అతనికి ఉండదు. హ్మ్. అతను ఒక పెద్ద బండరాయి లాంటివాడు. గాలికి ఆ రాయి ఎలా కదలదో అలాగే జ్ఞాని కూడా నిందలకు, పొగడ్తలకు చలించడు. ఇది భద్యాగాని మానసిక స్థితికి నిదర్శనం అన్నమాట. అంటే ఆయన పొట్టిగా ఉండడానికి ఏదో కారణం ఉందన్నమాట. గత జన్మకి సంబంధించిందా? దాని గురించేమైనా ఉందా? ఉంది. దాని గురించి కూడా కొంత సమాచారం ఉంది. పూర్వం అంటే కశ్యప బుద్ధుని కాలంలో, ఓ, ఆ కాలంలోనా? అవును, అప్పట్లో ఒక పెద్ద స్మారక స్తూపాన్ని కడుతున్నారట. ఈయన అంటే అప్పటి జన్మలో ఈ భద్యాగారు ఆ నిర్మాణ కమిటీలో ఒక ముఖ్య సభ్యుడు. సరే. అప్పుడు అనుకున్నదానికంటే స్తూపం ఎత్తు తగ్గించమని ఆయనే సూచించారట. 4 రెట్ల ఎత్తు బదులు 1 రెట్టు చాలని. ఎందుకలా? బహుశా ఆచరణాత్మకంగా అంత పెద్దది అవసరం లేదనుకున్నారేమో. ఏదో అగౌరవంతో కాదుగాని. ఆ, అర్థమైంది. ప్రాక్టికల్ రీజన్ అయ్యుండొచ్చు. అవును. కాని ఆ పని వల్ల, అంటే ఆ చర్య యొక్క కర్మ ఫలితంగా తరువాతి జన్మలలో ఆయన పొట్టిగా జన్మించారని చెప్తారు. అయితే శరీరం పొట్టిగా ఉన్నా ఆయన జీవితాలు మాత్రం బాగానే గడిచాయట. అవును, సుఖంగానే గడిచాయి. ఈ చివరి జన్మలో కూడా ఆయనకు చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆయన గొంతు. అవును, ఆయన గొంతు అద్భుతం. చాలా బిగ్గరగా, మంచి స్వరంతో ఉండేదట. ఎంత బిగ్గరగా! సంఘంలో అంటే భిక్షువులందరిలో బుద్ధుని తర్వాత అంతటి స్వరం ఆయనదే అని చెప్తారు. దాంతోపాటు గొప్ప జ్ఞానం కూడా ఉంది. మైకులు లేని రోజుల్లో కూడా వేలాది మందికి వినిపించేంత గొంతు అంటే గొప్ప విషయమే. ఖచ్చితంగా. ఆయన ధర్మబోధనలు ఎంతో మందికి చేరాయి. అంటే చూడండి, శారీరక రూపమనేది ఆయన సామర్థ్యానికి గాని, జ్ఞానానికి గాని అడ్డు కాలేదనమాట. మరి బుద్ధుడు చెప్పిన ఆ గాథ సంగతేంటి? 81వ గాథ అన్నారు కదా. అవును, అది చాలా ముఖ్యం. భద్యగారి స్థిరత్వాన్ని చూసి బుద్ధుడు చెప్పిన గాథ అది. ఇలా ఉంటుంది. చెప్పండి. సేలో యథా ఏక ఘనో వాతేన న సమీరతి ఏవం నిందాపశంసాసు న సమింజంతి పండితా. ఓకే, దీని అర్థం అంటే గాలి ఎంత బలంగా వీచినా ఒక పెద్ద గట్టి బండరాయి ఎలా కదలకుండా స్థిరంగా ఉంటుందో అలాగే పండితులు అంటే జ్ఞానులు కూడా నిందలకు గాని పొగడ్తలకు గాని చలించరు. జీవితంలో వచ్చే హెచ్చుతగ్గులకు వాళ్లు ప్రభావితం కారు అని. ఓ, బావుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మ్, అష్టలోక ధర్మాలు అంటారు. అట్ట
లోకధమ్మ. అష్టలోక ధర్మాలు అంటే 8 రకాల. ఏంటవి? అవును, 8. జీవితంలో మనకు ఎదురయ్యే 8 రకాల పరిస్థితులన్నమాట. అవి లాభం, నష్టం. లాభ, అలాభ. సరే. కీర్తి, అపకీర్తి. యశో, అయశో. ఓకే. పొగడ్త, నింద. ప్రశంస, నింద. మరియు సుఖం, దుఃఖం. సుఖ, దుఃఖ. ఇవి 8. అంటే మామూలు వాళ్ళం మనం వీటికి సులభంగా లొంగిపోతాం. పొగిడితే ఆనందం, తిడితే బాధ, లాభమొస్తే సంతోషం, నష్టమొస్తే దిగులు, ఇలా అన్నమాట. అవును. కాని జ్ఞానులు అలా కాదు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ శాశ్వతం కాదు కదా, మారుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు చలించరు, అంతేనా? సరిగ్గా అదే. వాళ్ళెందుకు చలించరు అంటే వాళ్ళు విషయాల్ని యథాతథంగా చూస్తారు. అంటే ఉన్నదున్నట్లుగా. యథాభూత జ్ఞాన దర్శనమంటారు కదా. అవును, అదే. పొగడ్తైనా, నింద అయినా, సుఖమైనా, దుఃఖమైనా ఇవేవి పర్మనెంట్ కాదు. ప్రకృతిలో అలా వస్తూ పోతూ ఉంటాయని వాళ్ళకి తెలుసు. అందుకే స్థిరంగా ఉంటారు. నిందల గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి. నిందించే వ్యక్తి లోపల ఏదో సంఘర్షణ ఉంటుందన్నారు కదా, అదెలా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలాసార్లు ఒకరింకొకరిని తిడుతున్నారంటే అది వాళ్ల లోపలేదో అసంతృప్తి, అశాంతి ఉందన్నమాట. ఓ. ఆ లోపలున్న బాధ, ఆ సంఘర్షణే మాటల రూపంలో బయటకొస్తుంది. నేను రైట్, అవతల వాళ్ళు రాంగ్ అనే గట్టి నమ్మకం, దాని వెనుక ఉన్న పోరాటం. నిజానికి చూస్తే నిందించే వ్యక్తి కూడా లోపల మండిపోతూ బాధపడుతూ ఉంటారు. అంటే ఇది గనక మనం అర్థం చేసుకుంటే మనల్ని ఎవరైనా నిందించినప్పుడు కోపం రాదు. బదులుగా ఆ వ్యక్తి మీద జాలి, కరుణ కలుగుతాయి. అయ్యో, వీళ్లు కూడా బాధలో ఉన్నారు కదా అని. అవును కదా. నింద ఒక నిప్పులాంటిది, అది వ్యాపిస్తూనే ఉంటుందన్నారు. అవును. దీనికొక ఉదాహరణ కూడా చెప్పారు కదా, మనకు తెలియని భాషలో తిడితే. అవును, అది బాగా వివరిస్తుంది. అనుకుందాం, మనకస్సలు అర్థం కాని భాషలో ఎవరో మనల్ని బూతులు తిడుతున్నారు. సరే. వాళ్ల మొహంలో కోపం కనిపిస్తుంది, అరుస్తారు. కాని ఆ మాటల వల్ల మనకు పెద్దగా బాధ కలగదు. ఎందుకంటే వాటి మీనింగ్ మనకు తెలియదు. నిజమే. ఎప్పుడైతే వాటి అర్థం తెలుసుకొని నన్ను ఇలా అన్నారా అని పర్సనల్గా తీసుకుంటామో అప్పుడే బాధ స్టార్ట్ అవుతుంది. అంటే నింద కన్నా దానికి మనమెలా రియాక్ట్ అవుతున్నామో అనేదే ముఖ్యం. మరి పొగడ్తల సంగతేంటి? తిట్లు బాధ పెడితే పొగడ్తలు సంతోషపెడతాయి, అవి కూడా అస్థిరమేనా? ఖచ్చితంగా అస్థిరమే. పొగడ్తలు వినడానికి బాగుంటాయి, అవి మెచ్చుకునేవాళ్ల మంచి మూడ్ నుంచి వస్తాయి. అవును. కానీ మనలో వివేకం అంటే ప్రజ్ఞ లేకపోతే ఆ పొగడ్తలు విని నేను భలే గొప్ప, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం పెరిగిపోతోంది. అది కూడా ప్రమాదమే. అవును, అది కూడా ఒక రకమైన మానసిక అస్థిరతే కదా. పొగడ్తలకు పొంగిపోవడం, నిందలకు కుంగిపోవడం రెండూ బ్యాలెన్స్ లేకపోవడమే. అంటే నింద అయినా పొగడ్తాయినా రెండిట్నీ సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటి ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి వివేకం అంటే ప్రజ్ఞ చాలా కీలకమన్నమాట. ఎస్, కరెక్ట్. వివేకం ఒక అద్దం లాంటిది. పరిస్థితిని క్లియర్గా చూపిస్తోంది. నిందలు వస్తే ఇది కూడా శాశ్వతం కాదు, అనిత్యం. దీనివల్ల బాధ ఉండొచ్చు, దుఃఖం. కాని ఇందులో పట్టుకోవడానికి పర్మనెంట్ నేను లేదు, అనాత్మ అని గుర్తు చేసుకోవడం ముఖ్యం. లేదా అవతలి వాళ్లకి ఎలా హెల్ప్ చేయొచ్చో ఆలోచించడం. అవును. అలాగే పొగడ్తలు వచ్చినప్పుడు ఇది కూడా టెంపరరీనే అని, దీనికి మరీ ఎగిరిపోకూడదని గుర్తుంచుకోవడం అహంకారాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ వివేకమే మనకు ఆ స్టెబిలిటీని ఇస్తుంది. తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్, అంతే. దీనికి ప్రాక్టీస్ కావాలి, శిక్షణ కావాలి. బౌద్ధ మార్గంలో చెప్పిన 3 విషయాలు ముఖ్యం. శీలం అంటే నైతిక ప్రవర్తన. మాటల్లో, చేతల్లో హాని చేయకుండా నిజాయితీగా ఉండటం. రెండవది సమాధి అంటే మానసిక ఏకాగ్రత. మనసును అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉంచే ట్రైనింగ్. మూడవది పగ్జ అంటే వివేకం. అవును, వివేకం. విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే జ్ఞానం. ఈ మూడిటిని కలిపి ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఇది వెంటనే అవుతుందా? మొదలుపెట్టగానే రిజల్ట్స్ కనిపిస్తాయా? అబ్బే లేదు. ఇది చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలా నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుందో అలాగే ఈ మెంటల్ ట్రైనింగ్తో మైండ్ కూడా నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుంది. కొన్నిసార్లు ప్రోగ్రెస్ కనపడకపోవచ్చు. అయినా పట్టుదలతో కంటిన్యూ చేయాలి. మార్పు తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా సెల్ఫ్ అవేర్నెస్. మన మైండ్, బాడీ ఎలా రియాక్ట్ అవుతున్నాయో గమనిస్తూ ఉండాలి.
చిన్న మార్పును గుర్తించినా అది ఎంకరేజింగ్గా ఉంటుంది. కోపం వల్ల కలిగే నష్టాల గురించి కూడా కొంచెం మాట్లాడదాం. అది మన శరీరం మీద, ఆరోగ్యం మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో కొన్ని వివరాలున్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి. కోపం ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ. ఫిజికల్గా చూస్తే చెప్పండి. కోపమొచ్చినప్పుడు బాడీ హీటెక్కుతుంది. లోపల ఏదో మండుతున్న ఫీలింగ్ వస్తుంది గదా. అవును. అది కేవలం ఫీలింగ్ కాదు, నిజంగానే బ్లడ్ క్వాలిటీ దెబ్బతింటుంది. కోపం వల్ల రక్తం మలినమై చిక్కబడుతుంది. ఆ బ్లడ్ బాడీ అంతా సర్క్యులేట్ అయి బ్రెయిన్ ఫంక్షన్ నుంచి ఇమ్యూన్ సిస్టమ్ వరకు అన్నిటినీ నెగటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. అమ్మో. లాంగ్ రన్లో ఇది ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా తగ్గిస్తుంది. అంటే కోపం కేవలం ఒక ఎమోషన్ కాదు, మన బాడీకి ఒక పాయిజన్ లాంటిదన్నమాట. ఆరోగ్యాన్ని తినేస్తుంది, మానసికంగా కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది కదా. అవును. మెంటల్గా చూస్తే కోపం మన పీస్ ఆఫ్ మైండ్ని పూర్తిగా పాడు చేస్తుంది. అంతేకాదు, కోపమనేది కావాలని వస్తుంది కాబట్టి చేతన, అది నెగటివ్ కర్మను, అకుశల కమ్మ క్రియేట్ చేస్తుంది. ఓ, కర్మ కూడానా? అవును. ఆ కర్మ ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని బాధలొస్తాయి. తరచూ కోపడితే అదొక స్ట్రాంగ్ హ్యాబిట్, అనుసయ అయిపోతుంది. దాన్ని వదిలించుకోవడం ఇంకా కష్టం. ఇది మనని సోషల్గా కూడా ఐసోలేట్ చేస్తుంది. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. మరి డైలీ లైఫ్లో కోపంలాంటి నెగటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఏమైనా ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయా? ఒక సింపుల్ ప్రిన్సిపల్: రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగడం, పాజ్ చేయడం. అవును, మనకు నచ్చింది జరిగినా, విన్నా వెంటనే కోపంతో జవాబివ్వకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యాలి. వీలైతే కామ్గా మన పాయింట్ చెప్పొచ్చు, లేదా అవతలి వాళ్ళకి హెల్ప్ చెయ్యొచ్చు. అది కుదరకపోతే? అది సాధ్యం కాకపోతే, లేదా అవతలి వాళ్ళు వినేలా లేకపోతే సైలెంట్గా ఉండటమే బెటర్. మన మెంటల్ పీస్ని కాపాడుకోవటమే ఫస్ట్ ప్రయారిటీ. కోపంతో మనసుని పాడు చేసుకోకూడదు, అంతే. భిక్షువుల లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతాయి కదా. మరి వాళ్ళు ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటారు? కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. అవును, భిక్షువులు కూడా మనుషులే కదా. వారికి కూడా ఈ అష్టలోకధర్మాలు ఎదురవుతాయి. వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండటానికి కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి, ఒక భిక్షువు భిక్ష కోసం వెళ్తుంటే ఎవరో కావాలని ఆయన్ని బురదగుంటలోకి తోసేశారు. అయ్యో పాపం. కాని వెంటనే ఇంకో మంచి వ్యక్తి వచ్చి ఆయన్ని పైకి లేపి శుభ్రం చేసి హెల్ప్ చేశారు. ఆ భిక్షువు ఏం చేశారంటే, తోసిన వ్యక్తి మీద కోపం తెచ్చుకోలేదు, హెల్ప్ చేసిన వ్యక్తి మీద మరీ ఆధారపడలేదు. ఎలా? 2 పనులు వాళ్లవాళ్ల కర్మలే అని, వాటి రిజల్ట్స్ వాళ్లకే వస్తాయని గ్రహించి ప్రశాంతంగా ఉండిపోయారు. వావ్, అది స్థిరత్వం అంటే. రెండో కథ సారిపుత్ర గారి గురించి కదా. ఆయన బుద్ధుని ముఖ్య శిష్యుల్లో ఒకరు. అవును, సారిపుత్త మహాజ్ఞాని, చాలా సహనం ఉన్నవారు. ఒకసారి ఎవరో ఆయన స్టెబిలిటీని టెస్ట్ చేయాలనుకున్నారట. ఏం చేశారు? ఆయన వెనక నుంచి వచ్చి కర్రతో గట్టిగా కొట్టారు. ఆయన కొంచెం తూలేరు, కాని పడలేదు. వెనక్కి కూడా తిరిగి చూడలేదు, కోపం తెచ్చుకోలేదు. మరేం చేశారు? బదులుగా తన దృష్టిని లోపలికి తిప్పి పృథ్వీధాతువు మీద, అంటే భూమి యొక్క తత్వం, దాని అనిత్య స్వభావం మీద పెట్టారు. ఇది చూసినవాళ్లు ఆ కొట్టినవాడిని తిట్టబోతే సారిపుత్త వారించి అతన్ని క్షమించమని, అతను తప్పు తెలుసుకుంటే చాలని చెప్పారట. అద్భుతం. ఇది చాలా హై లెవెల్ మెంటల్ స్టెబిలిటీ, కరుణకు నిదర్శనం. ఈ కథలు వింటుంటే ఈ గుణాలు, అంటే నిందలకు పొగడ్తలకు చలించకపోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, కరుణ చూపించడం, ఇవి కేవలం భిక్షువులకే కాదు, మనందరికీ, అంటే ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో అనిపిస్తోంది. నిజమే. ఎందుకంటే లైఫ్లో మంచి చెడు, సుఖం దుఃఖం రావడం కామన్ కదా. అవును. ఈ 8 లోకధర్మాలు, లాభనష్టాలు, కీర్తి అపకీర్తులు, నిందా ప్రశంసలు, సుఖదుఖాలు, ఇవి మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్. వాటిని ఆపలేం. కానీ వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ కొండలాగా స్థిరంగా ఉండగలగడం అనేది ప్రాక్టీస్తో సాధ్యపడుతుంది. కాబట్టి ఫైనల్గా ఈరోజు మనం చేసిన ఈ చర్చా సారాంశం ఏంటంటే, మానసిక స్థిరత్వం అనేది వివేకం, జ్ఞానం, క్రమశిక్షణతో కూడిన సాధన, శీలమ, సమాధి, ప్రజ్ఞ, లైఫ్లో అన్నీ టెంపరరీ అనే అనిత్యత అండర్స్టాండింగ్. అవును. మరియు మనకు ఎదురయ్యే మంచి చెడులకు, అష్టలోకధర్మాలకు మనమిచ్చే రెస్పాన్స్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వస్తుంది. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు, కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలి, ఒక జర్నీ లాంటిది. అవును. ఆ బండరాయిలా స్థిరంగా ఉండటం అనేది కేవలం ఒక పోలిక కాదు,
అది సాధన ద్వారా మనం నిజంగా చేరుకోగల ఒక మానసిక స్థితి. భద్యగారు, సారిపుత్తగారి కథలు మనకా దారిని, ఆ పాజిబిలిటీని చూపిస్తున్నాయి. ఈరోజు మనం విన్న విషయాల గురించి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న లేదా ఒక ఆలోచన. చెప్పండి. ఇతరులు మనల్ని నిందించినా, పొగిడినా, ఆ మాటల వెనుకున్న వాళ్ల లోపలి కారణాన్ని, అది వాళ్ల అశాంతి కావచ్చు, వాళ్ల ఆనందం కావచ్చు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అది మనం ప్రపంచంతో డీల్ చేసే విధానాన్ని ఎలా మారుస్తుంది? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.